బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ధరణి నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి, ధరణి కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, వక్ఫ్ దేవాదాయ అటవీ శాఖ అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ధరణి ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారంలోనూ వేగంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ధరణి నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి, ధరణి కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, వక్ఫ్ దేవాదాయ అటవీ శాఖ అధికారులతో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా సమాచారం. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా రిపోర్టర్ రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ధరణి కమిటీ సమావేశం కాబోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి, అదేవిధంగా ధరణి కమిటీ సభ్యులు భూమి సునీల్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ధరణి కమిటీలో ఉన్నటువంటి కోదండరెడ్డి, అదేవిధంగా రేమండ్ పీటర్, మధుసూదన్ తదితర ఐఏఎస్ రిటైర్డ్ అధికారులతో కూడినటువంటి ధరణి కమిటీని అయితే ఈరోజైతే ధరణి కమిటీతోనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈరోజు వాస్తవానికి కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ఉండే, కానీ కలెక్టర్ల యొక్క వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా ధరణి కమిటీ సాగదీత వ్యవహారంపై అయితే ప్రభుత్వం అయితే అసహనంగా ఉన్నది. గత కొన్ని రోజులుగా ఈ యొక్క ధరణి కమిటీ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా వెంటనే ప్రభుత్వం ఏర్పడగానే ధరణి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ధరణి కమిటీలో వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రక్షాళన చేపట్టాలని చెప్పేసి తగు సూచనలు ఇస్తూ ధరణి పోర్టల్ బదులుగా భూమాత పోర్టల్ని ఇప్పటికే నిర్వహించాలని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి విధి విధానాలని రూపొందించాల్సిందిగా ధరణి కమిటీకి చెప్పినా కానీ ధరణి కమిటీ కొంత సాగదీత వ్యవహారం పైన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. దీంతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ రద్దు చేసుకొని ధరణి కమిటీని ఏకంగా సమావేశానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి చెప్పడంతో ఈరోజు ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ధరణి కమిటీ పైన కూడా ప్రధానంగా అనేక బాధ్యతలు పెట్టినా కానీ బాధ్యతల్లో మధ్యంతర నివేదిక ఇస్తామని చెప్పి మధ్యంతర నివేదిక కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉండడంతో ఈరోజైతే మరి దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టంగా కొంత ధరణి కమిటీ ఏలోపు ఎంతవరకు ఎన్ని రోజుల వరకు ఈ యొక్క పనులను పూర్తి చేస్తుందో కూడా చెప్పాల్సిందిగా అడిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ధరణి కమిటీ కూడా ఒక మధ్యంతర నివేదిక ఇవ్వాలని చెప్పినా కానీ దానికి సంబంధించి కొన్ని ఇప్పటివరకు జరిగినటువంటి అంశాలపైన, అంటే 119 వరకు తప్పులను ఇప్పటికే ధరణిలో గుర్తించినటువంటి ఆ ధరణి కమిటీ, దాంతోపాటుగా ధరణి నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పేసి రిజిస్ట్రేషన్లో సంబంధించి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, లేకపోతే దేవాదాయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, ఇవన్నిటి కూడా అన్యాక్రాంతమైనటువంటి తీరు కానీ, ఏ మేరకు అన్యాక్రాంతమైనవి, ఎంతెంత ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు ఇవన్నీ ఉండే, లేకపోతే చెరువు శిఖం, అదేవిధంగా సీలింగ్ ల్యాండ్, ఈ భూములన్నీ కూడా అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితుల్లో వీటికి సంబంధించినట్టు మొత్తం కూడా డేటాను సమీకరించేటువంటి పనిలో పడ్డది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ధరణి కమిటీ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఈ సాగదీత వ్యవహారం పైన మాత్రం సీరియస్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజైతే ధరణి కమిటీతో భేటీ అవుతున్నారు. ధరణి కమిటీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ రోజు వరకు ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడ్డ కాంచి ఈ రోజు కాదు, అంటే ధరణి కమిటీని ఎప్పుడైతే ఏర్పాటు చేసిన కానుండి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని పరిణామాలపైన కొన్ని సూచనలతో సహా ఒక ముఖ్యమైనటువంటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వాలనుకుని ధరణి కమిటీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ధరణికి సంబంధించినటువంటి కొత్త
రెవెన్యూ యాక్ట్ అంటే 2020లో ఒక రెవెన్యూ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ రెవెన్యూ యాక్ట్ సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి అయితే ధరణి కమిటీ భావిస్తున్నది. ఈ యొక్క భూ సమస్యలను ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా నిర్వహించాలని చెప్పేసి అయితే ఒక సూచనలు చేసేటువంటి అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి గతంలో కేసీఆర్ సర్కార్ వచ్చి రాగానే సాదా బైనామాల పేరు మీద ఇటు భూములు ఎవరెవరికి ఎంత భూములు ఉన్నాయని చెప్పేసి దాని మీద ఒక పట్టా భూమి కాకపోతే దానికి సంబంధించినటువంటి మొత్తం భూముల లిస్ట్ అయితే సేకరించింది. పట్టా లేనటువంటి వాళ్ళని కూడా తెల్ల కాగితం పైన సాదా బైనామాలు రాసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సాదా బైనామాలకు సంబంధించి ఇంతవరకు కూడా 10 ఏళ్ళు దాటినా కానీ కేసీఆర్ గతంలో ఉన్నటువంటి సర్కారు దాని మీద చర్యలు తీసుకోకపోవడం వలన అనేక సమస్యలు రావడంతో ఈరోజు సాదా బైనామాలకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఎన్ని అని చెప్పేసి దానిపైన కూడా వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే 7 లక్షలకు పైగా సాదా బైనామాలకు సంబంధించి పేదలకు సంబంధించినటువంటి ఈ యొక్క భూములు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి 5A చట్టంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి కూడా ఒక సూచనలు చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ధరణి చట్టంలో 8 నుండి 10 వరకు మార్పులు చేయాలని చెప్పేసి కూడా సూచించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ధరణి నిర్వహణ ఇంతవరకు ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు అప్పచెప్పడం వల్ల ఈ యొక్క మొత్తం లోపాలు కూడా ఏర్పడడంతో కాకుండా అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి భావిస్తున్నటువంటి రేవంత్ సర్కార్ ఇప్పుడైతే ధరణి నిర్వహణను ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకు సంబంధించిగానే ధరణి కమిటీ కూడా అదే సూచన చేయబోతున్నది. ఇంతవరకు దేశవ్యాప్తంగా కూడా అనేక భూములకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటు ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వ ఆధీనంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కు అప్పగించింది. ఇప్పుడు కూడా రాష్ట్ర సర్కార్ కూడా అదే పని చేయబోతున్నది. దానికి సంబంధించి కూడా ఈ యొక్క నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్గా ఈ యొక్క ధరణికి సంబంధించినటువంటి మొత్తం సర్వేకి సంబంధించినటువంటి అంశాన్ని అప్పగించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా భూములకు సంబంధించినటువంటి సమగ్ర సర్వే చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి సంబంధించి కూడా ధరణి కమిటీ కూడా అదే సూచన చేయబోతున్నది. మరొకవైపు ప్రతి 2 నెలలకు ఒకసారి కూడా ఇటు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి కూడా ఇటు ధరణి కమిటీతో ఒక సూచన చేయబోతున్నది. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సివిల్ కోర్టులే కాకుండా గ్రామస్థాయిలో కూడా పరిష్కారం అయ్యేందుకు గ్రామస్థాయిలో న్యాయస్థానాల ఏర్పాటు కూడా రెవెన్యూ కోర్టుల పునరుద్ధరణ కూడా చేయాలని చెప్పేసి భావిస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ తోటి ఈ యొక్క మొత్తం కూడా వ్యవహారం కూడా చక్కదిద్దాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. భూమాత పోర్టల్ను అతి త్వరలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు తాత్కాలికంగా ఉన్న పరిష్కారం అయ్యేటువంటి సమస్యలు ఏమి ఉన్నాయో వాటిని గుర్తించి వెంటనే ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఒక మధ్యంతర నివేదికను కోరినా కానీ మధ్యంతర నివేదిక ఇస్తామని చెప్పి ఇంతవరకు అయితే ఇవ్వనటువంటి నేపథ్యంలోనే సర్కార్ అయితే ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయబోతా ఉన్నది. ఒకవైపు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ధరణి సమస్య ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. దీనికి సంబంధించి కొన్ని ఇప్పటికిప్పుడు పరిష్కారానికి సాధ్యమైనటువంటి అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి వీటిని పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ధరణి కమిటీ సభ్యులైతే ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి ఈ యొక్క ధరణికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించి ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ప్రియా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.